యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా పోలీసులు 2025 ఏప్రిల్ 16వ తేదీన కొటవూరట్ల మండలం రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి మొత్తం 23 కేసులలో దొంగతనమైన 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి మరియు 15,000 రూపాయల నగదు మొత్తం సుమారు 63 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో 5 నిందితులను అరెస్టు చేసి ఒక జువైనల్ హోంకు తరలించారు. ఈ నిందితులు అనకాపల్లి జిల్లాలోని తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రివేళ దొంగతనాలకు పాల్పడేవారు. వారి ఆధారంగా నేరాల చరిత్రతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో పోలీస్ శాఖ విజయవంతమైంది. నిందితుల వివరాలు: ప్రధాన నిందితుడు పోలమరిశెట్టి దుర్గాప్రసాద్, 24 సంవత్సరాలు, కూలీ వర్క్, రాజుపేట గ్రామం, కోటవుర్ట్ల మండలం. బి. శెట్టి లోకేష్, 23 సంవత్సరాలు, వ్యవసాయం, రాజుపేట గ్రామం, కోటవురట్ల మండలం. ఎల్లపు భూపతి, 20 సంవత్సరాలు, లైటింగ్ వర్క్, రాజుపేట గ్రామం, కోటవురట్ల మండలం. మడుతూరి సూర్య, 21 సంవత్సరాలు, మార్కెటింగ్, రాజుపేట గ్రామం, కోటవురట్ల మండలం. దొడ్డి ఆదిబాబు, ప్రధాన నిందితుడు బావ, 38 సంవత్సరాలు, డ్రైవర్, జంగాల వీధి, మునగపాక మండలం. ఒక జువైనల్, రాజుపేట గ్రామం, కోటవురట్ల మండలం. అందరూ అనకాపల్లి జిల్లాకి చెందినవారు. ప్రధాన నిందితుడు పోలమరిశెట్టి దుర్గాప్రసాద్ చిన్ననాటి నుంచి తండ్రి మృతి కారణంగా జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసై ఆన్లైన్ బెట్టింగ్ వంటి చర్యలకు లోనై తన స్నేహితులతో కలిసి ఈ చోరీలకు పాల్పడ్డాడు. దొంగలించిన బంగారాన్ని మునగపాక మండలం జంగాల వీధికి చెందిన లమరిశెట్టి బావ దొడ్డి ఆదిబాబుకు అప్పగించినట్టు విచారణలో వెల్లడైంది. సదరు దొడ్డి ఆదిరెడ్డి బాబుపై ఇప్పటికే 9 మోటార్ సైకిల్ దొంగతనాల కేసులు ఉన్నట్లు గుర్తించబడింది. చోరీలు జరిగిన స్టేషన్లు: కోటవురట్ల 6, నర్సీపట్నం రూరల్ 3, మాకవరపాలెం 3, కసింకోట 3, రోలుగుంట 2, బుచ్చయ్యపేట 2, యలమంచిలి రూరల్ 2, యలమంచిలి టౌన్ 1, నాతవరం 1, మొత్తం 23 కేసులు. ఈ కేసును జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ దిశానిర్దేశనలో అదనపు ఎస్పీ క్రైమ్స్ ఎల్ మోహన్ రావు పర్యవేక్షణలో సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్, ఐటీ కోర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఛేదించడం జరిగింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు ప్రజలలో భయం కలిగించకుండా అప్రమత్తతతో ఉండాలని సూచిస్తున్నాం. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించడం, తమ ఇంట్లో విలువైన డబ్బు, బంగారం విలువ గలవి బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలన్నారు. తమ ఇళ్లకు తాళాలు వేయడమే కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, బయటి ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీసులతో కలిసి LHMS సేవలు వినియోగించుకోవాలన్నారు. నేరాలపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ ఎల్ మోహన్ రావు, నర్సీపట్నం సబ్ డివిజన్ DSP పి శ్రీనివాసరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కె అప్పలనాయుడు, నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రామకృష్ణ, కోటవురట్ల ఎస్ఐ ఎస్ రమేష్, సిసిఎస్ ఎస్ఐ పి రమేష్, ఇతర అధికారులు, సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా 2025-24 టైంలో సిరీస్ ఆఫ్ డే HBs రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ కోటవురుట్ల, మునగపాక, ఈ అన్ని లిమిట్స్లోనే. సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, SDPO నర్సీపట్నం, కన్సర్న్ SHOs, ఐటీ కోర్, క్లూస్ టీమ్ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ 7 AM రాజుపేట జంక్షన్ దగ్గర SHO కోటవురుట్ల అండ్ టీమ్ ఈ 6 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ రాజుపేట విలేజ్ ఆఫ్ కోటవురుట్ల మండల్. అలాగే ఏజ్ కూడా అందరూ యూత్ వాళ్ళే ఉన్నారు, 20 to 25 years లోపలే అందరూ ఉన్నారు. దాని మీద మనకి టోటల్ 23 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మనకి 63 తులాస్ గోల్డ్, 6.5 తులాస్ సిల్వర్,
ఇంకా 15,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ 70 lakhs ఇన్ టోటల్. ఇందులో మనకి కోటవురుట్ల పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ 6 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దే ఆర్ ఫ్రమ్ 2024. 6 కేసెస్ 2024 సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో 3 కేసెస్, మాకవరపాలెం 3 కేసెస్, కసింకోట 3 కేసెస్, రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, బొచ్చేపేట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ 2 కేసెస్, యలమంచిలి టౌన్ 1 కేసు, నాతవరం పోలీస్ స్టేషన్ 1 కేసు. సో వాళ్ళకి ఏమంటే వాళ్ళు మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు. మార్నింగ్ టైంలో జనాలందరూ పొలం దగ్గర పని వెళ్ళినప్పుడు జనరలీ హౌస్ ఖాళీగానే ఉంటుంది. ఆ టైంకి ఇద్దరు, ఎస్పెషలీ అక్యూజ్ నెంబర్ 1 ఈ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక కంప్లీస్తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు, అక్కడ ఉంటారు. ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు. అండ్ ద మెయిన్ అక్యూజ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం, బీరువా ఓపెన్ చేసి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. సో దాని మీద టోటల్ 6 అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ టోటల్ 70 lakhs ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఐఎమ్ గ్రేట్ఫుల్